మనుషుల దగ్గరికి వెళ్ళిన రోజులు వెళ్ళాను, స్నేహితుల దగ్గర చేతులు చాచిన రోజులు చాచాను. ఒక్కడు సహాయం చేయలేదు. నవ్వి పంపారు, ఎగతాళి చేసి పంపారు, గ్యాలి చేసి పంపారు. ఆకలేసి హోటల్స్ ముందు నిలబడ్డా. 5 రూపాయల ఫ్యాంట్ కోసం, 5 రూపాయల షర్ట్ కోసం సెకండ్ హ్యాండ్ బట్టల షాప్ ముందు నిలబడితే ఎగతాళి చేసి పంపించారు కదా. సైకిల్ వేసుకుని వీధుల్లో సువార్త చెప్పి కడుపు కాలిపోతే ఎవరు ఇవ్వట్లేదయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరు అని ఆయన అడిగిన రోజు ఆయన నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేసిన వాడు. మనుషుల దగ్గరికి వెళితే మనకేమి ఇవ్వరు, స్నేహితుల దగ్గరికి వెళ్తే మనకేమి చెయ్యరు. నీ బలం మీద, నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడినంత కాలం, ఇతరుల వైపు చూసినంత కాలం నీ జీవితం లేదు. మా జీవితంలో కూడా అంతే బిడ్డ. మనుషుల దగ్గరికి వెళ్ళినంత కాలం అవమానాలు మిగిలినాయి. సంచి తీసుకుని బియ్యం కోసం వెళ్ళిన ప్రతిరోజు వెనక్కి వచ్చారు. దేవజనులనేది తెచ్చారండి, తేలే ఖాళీ సంచి. 5 రూపాయల కోసం రోడ్డు మీద నిలబడిన రోజు, 2 ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్రలన్నీ కడిగించాడు. 2 ఇడ్లీ వన్నా అంటే ఈ ప్లేట్లన్నీ కడుగు తమ్ముడు నీకు ఇస్తారంటే రాత్రి 9 నుంచి 11:30, 12 గంటల వరకు సెకండ్ షో సినిమా ఎవరికి ఆ తోపుడు బండి దగ్గర 2 ఇడ్లీ కోసం ప్లేట్లు కడిగా. మనుషులు ఎప్పుడు కూడా సహాయం చేయలే, మనుషులు ఎప్పుడు కూడా ఎవరు సహాయం చేయలే. ఇక అప్పుడు అనుకున్నా మేము సత్య సావాలి కానీ ఎవరిని అడగకూడదు అనుకున్నా. దేవుడు తప్ప, దేవుని సన్నిధిని తప్ప, దేవుని చేతుల వైపు చూడటం తప్ప మరి ఎవరిని అడగకూడదు అనుకున్నా. ఎక్కడ నవ్వులు పాలయ్యామో, ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డామో, ఎక్కడ తృణీకరించబడ్డామో అక్కడే నా దేవుడు పైకి లేవనెత్తాడు. ఈ రాత్రి నీకు మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే నీకు జరగని కార్యం ఉండేది లేదు. అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసం, అటువంటి త్యాగం, అటువంటి భక్తి, అటువంటి విశ్వాసం, అటువంటి ఫెయిత్ నీ జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితంలో ఏది ఆగదు.